మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కూటమి భారీ మెజారిటీతో అధికారాన్ని చేజిక్కించుకున్న తరువాత చేసిన 5 సంతకాల్లో ప్రధానమైనది పింఛన్. ఇంతకు ముందు 3,000 రూపాయలుగా ఉన్న పింఛన్ ని 4,000కు పెంచుతూ సంతకం చేయడం అయితే జరిగింది. దీని పట్ల ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. సార్ నమస్తే అండి, 3,000 రూపాయలు ఉన్న పింఛన్ ని ఇప్పుడు 4,000 రూపాయలు చేశారు కదా, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? యాక్చువల్ గా పింఛన్ అనే పథకం పేదలకి అందాలనేసి అప్పుడు గత ప్రభుత్వంలో 75 రూపాయలకి పెట్టారండి. తర్వాత అలా పెంచుకుంటూ వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన 2,000 చేశారు. 2,000 తర్వాత జగన్ గారు 3,000 చేస్తాను హామీ చెప్పి ప్రజల్ని నమ్మించి ఆయన పథకం పెట్టారు. కానీ ఆ పథకాన్ని కంటిన్యూ చేశారు. కానీ 3,000కి 250 చొప్పున పెంచారండి. ఆయన లాస్ట్ వరకు పూర్తిగా పెంచలేదు. తర్వాత చంద్రబాబు హామీ ఇచ్చారు, అలాగా 4,000 పెంచారండి. ఇప్పుడు వచ్చే నెల 4,000 ప్రజలు తీసుకుంటారు. అది చాలా మంచి ఇదండి. ఎందుకంటే ఇప్పుడు ప్రజలు భోజనం చేయడానికి, అది మందులు కొనుక్కోవడానికి పేదలకి చాలా అందుబాటులో మంచి కార్యక్రమం అండి. అది 4,000 అనేది కరెక్ట్ గా బాగా సరిపోద్ది. చాలా మంది పెద్దల్ని బయటికి పంపించేస్తారు. తల్లిదండ్రులు కానీ పెద్దోళ్ళు ఉంటే భారంగా చూస్తారు. ఈ 4,000 వల్ల కంపల్సరీ ఇంట్లో పెట్టుకొని వాళ్ళని కలుపుకొని చూడడం వల్ల ఇది చాలా నిజంగా చంద్రబాబు నాయుడు చాలా మంచి పని చేశారండి. చాలా మంచి ఇదని మేము చాలా ఆనందపడుతున్నాం అండి. దీంతో పాటు అన్నా క్యాంటీన్లు కూడా తిరిగి ప్రారంభం అవుతున్నాయి కదా. ఎంతో మంది పేదవారి కడుపు నింపి అన్నా క్యాంటీన్ అనే పథకం మళ్ళీ తిరిగి తెర మీదకి వస్తుంది, మళ్ళీ ప్రారంభం అవుతున్నాయి. దీని మీద ఏమంటారు? అన్నా క్యాంటీన్ అంటే యాక్చువల్ గా పేదలు చాలా మంది రోడ్ల మీద ఇంట్ల దగ్గర ఇలాగ అడిగి చాలా ఇబ్బంది పడి వాళ్ళు నిజంగా భోజనం అడుగుతారో తెలీదు, కొందరు మందుకు ఆడుతారో ఇలాగ చాలా ఇబ్బందిగా జనాలు కూడా ఇచ్చేవాళ్ళు కూడా వాళ్ళు కూడా చూసి చాలా బాధపడుతూ ఇచ్చేవారు. కొందరు డబ్బున్న వాళ్ళు ఇస్తారు, లేని వాళ్ళ పరిస్థితి కొద్దిగా కష్టంగా ఇచ్చారు. కానీ అక్కడ నిజంగా కడుపుతో ఆకలితో ఉన్నాడో లేదని తెలియదు కదా. అలాంటిది అన్నా క్యాంటీన్ చాలా మంచి పథకం పెట్టారు. అది కంటిన్యూ చేయడానికి మరి ఆయనకి ఏ ప్రాబ్లం వచ్చిందో లేదు. ఆయన ఏమో ఋషికొండ ప్యాలెస్లు ఇలాంటివి కట్టడానికి డబ్బు వచ్చింది. కానీ అన్నా క్యాంటీన్ కనీసం ఆయన పేరు మీద, రాజశేఖర రెడ్డి గారి పేరు మీదనే పెట్టమని సలహా కూడా ఇచ్చారు చాలా మంది. ఆయన అలా పెట్టినా కూడా అన్నా క్యాంటీన్ కొంత పేద చాలా కడుపు ఆకలి తీరేది. కానీ ఆ విధాన్ని నేను ఎందుకు పాడు చేసుకున్నారో తెలియదు. కానీ మళ్ళీ ఇది పథకం మళ్ళీ పెట్టడం వల్ల చంద్రబాబు నాయుడు చాలా మంది చాలా ఆనందపడుతున్నారు. నిజంగా చెప్పాలంటే ఈ రోజు మన పేదవాళ్ళు కూడా చాలా మంది తగ్గిపోయారండి. ఎందుకంటే 15 రూపాయలకి వాళ్ళకి రోజుకి అన్నం వస్తుంటే ఇంకా వాళ్ళు అడిగే పరిస్థితి ఏమని వాళ్ళు నిజంగా అడుక్కున్నారంటే ఎంత బాధపడుతూ ఎంత ఆకలితో ఉంటే అడుగుతారండి పేదవాళ్ళు. నిజంగా ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం అండి. దీనికి వాళ్ళ తరపు నుంచి మా తరపు నుంచి చాలా ఆనందపడుతుంది. అలాగే హాస్పిటల్కి వస్తారండి పేషెంట్ కూడా 4 వస్తారు పల్లెటూరు నుంచి. వాళ్ళకి ఇక్కడ భోజనం చేయాలంటే 80 రూపాయలు, 70 రూపాయలకి 60 రూపాయలు కూడా పెట్టారండి మినిమల్స్. కానీ 5 రూపాయలు అనేది చాలా మంచిది. ఆటో డ్రైవర్లు కూడా దూరం వెళ్తారు, వాళ్ళు మళ్ళీ ఇంటికి వెళ్ళాలంటే బోల్డ్ టైం వేస్ట్ అవుతుంది. వాళ్ళు భోజనం చేసి ఒక అరగంట అక్కడే రెస్ట్ తీసుకొని మళ్ళీ బేరం వేసుకొని 4 రోజులు డబ్బులు సంపాదించుకొని వెళ్తారు. ఇది చాలా మంచి కార్యక్రమం అండి. నారా చంద్రబాబు చేసిన ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. చాలా మంది చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదా, అన్నా క్యాంటీన్లు కానీ పింఛన్ కానీ ఈ పథకాలకైతే పూర్తిగా హర్షం వ్యక్తం అవుతోంది. ఎంతో మంది పేద ప్రజల కడుపు నింపే అన్నా క్యాంటీన్లు తిరిగి తెరుచుకోవడం పట్ల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే పింఛన్ కు సంబంధించి ఇప్పటి వరకు 3,000 రూపాయలుగా ఉన్న పింఛన్ ని 4,000 రూపాయలు చేస్తున్నట్లుగా కూడా ప్రకటించిన తర్వాత ప్రజలంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. 4,000 రూపాయలు తమ అవసరాలకు తీర్చుకోవడానికి ఉపయోగపడతాయంటూ కూడా వీళ్ళు ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ హసన్ తో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.